హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో హెయిర్ కొంచెం మెస్సీగా ఉన్నది. ఇప్పుడు హెల్మెట్ తీసాను అనమాట, సో అందుకే పట్టించుకోకండి. సో ఈరోజు మనం వీడియో వచ్చేసి ఏంటంటే, మనం యాక్చువల్లీ ఏంటంటే ఒక కొత్త బండి తీసుకున్నాం అనమాట. ఇంకా ఉన్నది కదా, సో అదే యాక్టివా. సో బండి తీసుకొని ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది అనుకుంటా. అరౌండ్ 300 కిలోమీటర్స్ ఏమో తిరిగింది బండి. సో నేను చూపిస్తాను. యాక్టివా స్టాండర్డ్ ఇది, యాక్టివా 125, యాక్టివా 6G అలాంటివి కాదు, నార్మల్ యాక్టివా స్టాండర్డ్ ఇది. 1 lakhలో బెస్ట్ స్కూటరా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాము, ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో యాక్చువల్లీ బండి గురించి మాట్లాడాలంటే ఏంటంటే 1 lakh 1.10 1.12 వచ్చేసాను అనమాట బండి. సో 100 ప్రైస్ వచ్చేసే వరకు మొత్తము. సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ షోరూమ్స్లో డిఫరెంట్ షోరూమ్స్లో డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. అవన్నీ లైట్గా యాక్చువల్లీ బండి గురించి మాట్లాడాలి, లైట్స్ గురించి మాట్లాడాలంటే మొత్తం ఏంటంటే హాలోజన్ వస్తుంది అనమాట. ఏది ఎల్ఈడి రాదు, మొత్తం హాలోజన్ బల్బ్స్ వస్తాయి మొత్తం. దీనికి ఎల్ఈడీస్ రావన్నమాట మొత్తం, ఫ్రంట్ అండ్ బ్యాక్ అవన్నీ. మీరు చూస్తే ఏంటంటే మొత్తం నార్మల్ బేసిక్ ఉండమాట బండ్ల. మన ఆ మీటర్ కూడా దీంట్లో ఏంటంటే ఇంకొకటి డిస్ప్లే కూడా వస్తుండే, కాకపోతే ఏంటంటే మనం డిస్ప్లే తీసుకోలేదన్నమాట. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రాక్టికల్ బండి అన్నమాట. ఆ డిస్ప్లే ఏంటంటే మళ్ళీ వర్షం పడితే ఏంటంటే మళ్ళీ డిస్ప్లే అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు జాలేదు, నడిచిపోతుంది పని. దీంతో మనకేం అంతగానం దాంట్లో స్క్రీన్ తీసుకున్నాం, డిజిటల్ తీసుకున్నాం, మనకు అంతగానం ఏమి ఉండదు. సో ఇది చాలా అయిపోతుంది అన్నమాట. ఏ డిస్ప్లే కూడా నార్మల్ మినిమల్ ఉండదు. నాకు స్కూటీలు నచ్చేది కూడా ఇదే, మినిమల్గా ఉండాలి. మధ్యలో స్క్రీన్స్ వస్తున్నాయి కానీ మనకు అది అంత ఎక్కలే, కానీ ఇది చాలు మనకి. దీంట్లో ఏమేమి చూపిస్తుంది అంటే హై బీమ్, లో బీమ్ అది చూపిస్తుంది, ఇండికేటర్స్ ఉంటుంది, ఇక ఫ్యూల్ గేజ్, స్పీడోమీటరు, ఇంజన్ చెక్ లైట్, పాస్ స్విచ్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నేను అప్పుడెప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ యాక్టివాస్ తోలినప్పుడు మరి ఇంతగానం లేకుండే, క్వాలిటీ ఇంప్రూవ్ చేసారు ఎంతకైనా హోండా కంపెనీ. దీంట్లో ఏంటంటే మన బండ్లు వచ్చే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు ఆగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అన్నమాట. మినిమం మీరు ఒక 9 seconds అట్లా ఉందని అనుకోండి, ట్రాఫిక్లో ఆటోమేటిక్ అయిపోతుంది, రేస్ అయిపోతుంది మీరు. సో మన i3s అని ఉంటుంది కదా బండ్లో, సో అట్లా అని ఒకవేళ మీరు ఆఫ్ చేసుకుని అనుకో బండి అయిపోదు. మీరు ఎంతసేపు అట్లనే ఐడీలో పెట్టి వదిలేసినా కానీ ఆఫ్ కాదు. ఒకవేళ మీరు స్విచ్ ఇట్లా ఆన్ చేసి పెట్టిన అనుకోని ట్రాఫిక్లలో ఆటోమేటిక్ సిగ్నల్ కూడా అయినప్పుడు కట్ అయిపోతుంది. ఈ బండ్లో నాకు నచ్చింది ఏంటంటే మొత్తం ఇగో ఇది ఉంటుంది అన్నమాట. ఇగో ఈయన ఆన్ ఉంటుంది, ఫ్యూల్ ఇంకా సీట్ ఈయన ఓపెన్ అవుతుంది, ఆఫ్ డైరెక్ట్గా ఇది అనమాట. సో నేను ఒకసారి మీకు మన ఫ్యూల్ ఏమంటే సీట్ కూడా చూపిస్తాను ఒకసారి నేను మీకు. యాక్చువల్లీ స్కూటీస్ చూసుకున్నందుకు అందుకే స్టోరేజ్ పర్పస్ కోసము. ఏం లేదు, ఆన్కి ఆఫ్కి మధ్యలో పెట్టేసి ఇక్కడ సీట్ ఉంటుంది, ఇక్కడ ఫ్యూల్ ఇంకా సీట్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. నాకు ఇది ఇంత ఉంటుంది అన్నమాట స్టోరేజ్ మొత్తం. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా ఏంటంటే నాకు బండి చూసుకునేటప్పుడు ఒక ఇచ్చారన్నమాట డెలివరీ అన్నప్పుడు. అది పట్టింది, కానీ నార్మల్ మా ఇంట్లో అయితే పట్టదు. యాక్చువల్ అయితే అస్సలుగా పట్టదు. అలా నార్మల్ చిన్న హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఇంకా పడిపోతుంది. ఇగో ఫ్యూల్ ఇక్కడ ఉందన్నమాట, దీని కింద ఉంటుంది. సో దీని స్విచ్ కూడా ఏంటంటే మనకు ఆన్నే ఉంటుంది, సేమ్ మన ఇప్పటి లెక్కనే. ఇక్కడ ఉన్నది కదా, సేమ్ మనకి ఆన్ ఆఫ్ మధ్యలో తీసుకొచ్చేసి ఇక్కడ ఫ్యూల్ అని ఉంటుంది స్విచ్. దాన్ని పైకి నొక్కినాం అనుకోండి ఓపెన్ అవుతుంది. సేమ్ మన కార్ సిస్టమ్ లెక్కనే, కింద సైడ్కి ఉంటుంది కదా, కార్కి నొక్కగానే సైడ్ ఓపెన్ అవుతుంది. సేమ్ అట్లనే ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇలా నాకు తెలిసి అరౌండ్ 5 liters ఉంటుంది కెపాసిటీ అన్నమాట. ఇప్పుడు మనం గోప్రో వ్యూలో మాట్లాడుకుందాము, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అనేది. సో అలానే ఈ బండి గురించి మాట్లాడాలంటే అండర్ 1 lakh ఈ బండి మనం తీసుకొచ్చా అంటే ఈ బండి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. మనం పెట్టే పైసలకి వాల్యూ అవుతున్నా లేదా అనేది మెయిన్ మన థింగ్ అన్నమాట. దీంట్లో తీసుకునే బైక్ ఇది ఏంటంటే యాక్టివా 6G కాదు, యాక్టివా 125 కాదు, యాక్టివా స్టాండర్డ్ OBD2 సంథింగ్ ఏమో ఉంటుంది దీని ఫుల్ ఫామ్. అట్లా దీని పవర్ ఫిగర్స్ అవన్నీ మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బండిలో మనం గుంజితే మనకు ఆ బండి ఎట్లా రెస్పాన్స్ అవుతుందని దాన్ని బట్టే నాకు అనిపిస్తుంది, కానీ ఈ పవర్ ఫిగర్స్ చెప్పిన మాత్రాన అంతేం అనిపించదు నాకు. సో ఈ బండి ఏంటంటే మనకి స్పీడ్స్ పోనీకి కాదు, మనకి అలాంటి కోసం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మైలేజ్ ప్లస్ ఏంటంటే మన పని అవుతుంది లేదా అని చెప్పి చూసుకోవాలి అంతే. ఇంకా
మన పని అయితే లేదని చూసుకోవాలి. ఈ బండి ఎట్లా అంటే ఈ బండి మీరు కొన్నారు అనుకోండి, మీ ఫాదర్ అన్న తీసుకెళ్ళిపోవచ్చు ఆఫీస్కి, మీరన్నా బయటికి తిరగడానికి తీసుకెళ్ళవచ్చు, కాలేజెస్కి తీసుకోవచ్చు, అలాంటి బండి అన్నమాట. నేను టాప్ స్పీడ్ కొడతా అంటే వంట నడవడేది, షెడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఇండియాలో కూడా ఫేమస్ అన్నమాట. అంటే మీన్ ఫేమస్ అంటే అట్లా కాదు, ఎక్కువ నార్మల్ మిడిల్ క్లాస్లో తీసుకున్నానంటే యాక్టివ్ తీసుకున్నాను అనమాట. బికాస్ మనకి ఆ బ్రాండ్ ఇచ్చే వాల్యూ అవంతా కానీ మనకి ఆఫ్టర్ మార్కెట్ తర్వాత కొన్న తర్వాత అది కానీ ఏంది కొన్న తర్వాత ఇచ్చే మనకి అదంతా కస్టమర్ సర్వీస్ అవన్నీ బాగుంటుంది కాబట్టి మనం యాక్టివ్ తీసుకుంటాం అన్నమాట. దీంట్లో ఏంటంటే అలాంటి రీపేర్స్ కూడా ఏం రావు లాంగ్ టర్మ్లో ఏం నాకు తెలియదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం మనం యాక్టివ్ ఓనర్లో కాబట్టి మాకు తెలియదు. లాంగ్ టర్మ్లో చూడాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా వస్తే నేను మీతో షేర్ చేసుకుంటా. కానీ బండి బాగానే ఉంటుంది అన్నమాట. మీకు ఇంకా ఎంత అంటే 313 కిలోమీటర్స్ తిరిగింది అన్నమాట. కొత్తది ఇది, 1 వీక్ అవుతుంది. వైటే ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, నీట్ అండ్ క్లాసిక్గా ఉంటుంది మొత్తము. కాకపోతే అదే విధంగా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, మంచిగా క్లీనింగ్ ఆన్ చేసామని జబర్దస్త్ ఉంటుంది. ఈ బండి నేను వాడా కాబట్టి డాడీ వాడతాడు కాబట్టి మా డాడీ నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటాడు మొత్తం బండిని, ఎప్పటికప్పుడు తుడుచుకుంటాడు కాబట్టి మా డాడీకి ఇది. నా సెకండ్ వచ్చేసి ఏంటంటే మీకు ట్రాఫిక్లో దీన్ని ఓవర్టేక్ చేసి కూడా ఈజీగా అన్నమాట. మీకు స్మూత్గా గుంజుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఒక్కటి నాకు ఈ బండిలో నచ్చింది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి అదే స్మూత్లో వెళ్ళిపోతుంది బండి. అది నాకు నచ్చింది, స్మూత్లో వెళ్ళిపోతుంది మొత్తం బండి. నాకు ఏంటంటే నాకు ఫస్ట్ సర్వీస్ తర్వాత చూడాలని ఉన్నది ఏంటంటే అదొక ఇంకెంత స్మూత్ అవుతుంది అని చెప్పి నేను ఎంత గుంటే అట్లా వెళ్ళిపోతూనే ఉన్నది స్మూత్గా. ఏంటంటే వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి నా కాళ్ళ కాడ, ఫుట్ పెక్స్ ఆడ కింద, నా హ్యాండిల్ బార్ కాడ ఏంటంటే 50 స్పీడ్ 60 స్పీడ్ అనుకోగానే. అంటే ఫస్ట్ సర్వీస్ కదా, ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత సాల్వ్ అవుతుంది మా ప్రాబ్లమ్స్. అదొక్కటి బండిలో. వీళ్ళు ఏంటంటే దీని మైలేజ్ కూడా ఏం బండి అది డ్యూకా ఇది ఏంటంటే సారీ గైస్, అంటే మనం మంచి బండ్లు వస్తే నాకు డైవర్ట్ అయిపోతాయి అందుకు. ఇది ఏంటంటే మళ్ళీ మైలేజ్ వచ్చేసి ఏంటంటే అరౌండ్ హైవే మీద మాకు ఒకసారి 60 ఇచ్చింది అన్నమాట. ఇది అది ఏంటి ఫస్ట్ సర్వీస్ కాక ముందుకు ఏంటంటే ఒక 50-60 స్పీడ్లో పోయినాం అన్నమాట. 60 ఇచ్చింది. సో నాకు తెలిసి అరౌండ్ సిటీలో నాకు తెలిసి 50-55 వరకు వస్తుందేమో. ఫస్ట్ సర్వీస్ తర్వాత తెలుసుకోవాలి, ఒకసారి తిరిగి చూడాలి ఫస్ట్ సర్వీస్ తర్వాత ఎట్లా వస్తుందో. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే దీని సర్వీస్ కూడా సెకండ్ మన వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ సర్వీస్. హోండా షోరూమ్స్ అనేది 7 అక్కడ ఉంది, సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మనకి ఫ్రీ సర్వీస్ వస్తాయి, 3 or 4 ఫ్రీ సర్వీస్ వస్తాయి. దాని తర్వాత మ్యాక్సిమం అన్నీ ఉంటాయి, 3-4 సర్వీస్ అన్నీ అయిపోతుంది. అది కావాలంటే కూడా ఏంటంటే మనకి ఏంటంటే చీప్లో అయిపోయి చీప్ అంటే చీప్ కాదు కానీ మంచిగా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మెయింటెనెన్స్ అవన్నీ కూడా పెద్దగా మెయింటెనెన్స్ ఏముండదు, కరెక్ట్ సర్వీసు మంచిగా కరెక్ట్ సర్వీసింగ్ అవన్నీ మంచిగా ఉంచుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతాయి అన్నమాట. మనకి ఎలాంటి మీరు నడపాల్సిన ఈ బండి నడపాల్సిన ఎట్లా నడపాలనో అట్లా నడిపితే మీకు బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ వస్తుంది అన్నమాట. మీకు మీరు పెట్టే మనీకి ఏంటంటే ఇది న్యాయం చేసేస్తాను అన్నమాట. మనం ఆ వాల్యూ అని ఇచ్చేస్తాను అన్నమాట మనం పెట్టే పైసలకి. అదొకటి. మళ్ళీ దీన్ని ఏమన్నా మనకి ఇప్పుడు ఏమన్నా సపోజ్ కింద పడి ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా డ్యామేజ్ అయినా సరే కానీ ఈ హాఫ్ ఇయర్కి ఉండాలి కాబట్టి మంచిగా ఈజీగా అయిపోతుంది, మెయింటెనెన్స్ కూడా ఏముండదు. మంచిగా ఆ ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఈజీగా దొరికిపోతాయి, ఈజీ అయిపోతుంది. మనీ కూడా అంతేం అనిపించదు, పెట్టేయచ్చు, చేసేసుకోవచ్చు ఈజీగా. సో అట్లా. సో యాక్టివానే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోండా, దాని తర్వాత వచ్చేసి ఈజీ టు రైడ్ అన్నమాట. ఏమి గ్రీన్లు బటన్లు గిట్ల ఏమి ఉండవు, ఓల్డ్ స్కూల్ మొత్తం ఓల్డ్ స్కూల్ అన్నమాట. ఇది మొత్తం అట్లా ఓల్డ్ స్కూల్ మొత్తం ఇది. అదే ఓల్డ్ స్కూల్ మీటర్ అదే అవన్నీ సింపుల్. ఎవరన్నా ఈజీ టు రైడ్ అన్నమాట. జస్ట్ ఫ్యూల్ కొట్టి వెళ్ళిపోవడమే అంతే. నేను గుంజుతున్నా 40లో గుంజుతున్నా సరే కానీ అది వెళ్ళిపోతుంది. అది నేను 40 స్పీడ్లో పోయి అక్కడికి వెళ్ళి రేస్ ఇచ్చినా సరే కానీ వెళ్ళిపోతుంది. కాకపోతే నేను పుష్ చేసలేదు ఎందుకంటే కొత్త బైక్ కాబట్టి. దీని ఫస్ట్ సర్వీస్ తర్వాత చూద్దాం దీని పని. అట్లా అంటే ఫస్ట్ బ్రేక్స్ కూడా బ్రేక్స్ కూడా అదే సాలిడ్గా ఉన్నది, నైస్ పని అయిపోతుంది అన్నమాట. మంచిగా ఈజీ టు యూజ్ ఉన్నాయి మొత్తం ఇది. సో అదొకటి. ఈజీ టు యూజ్ అన్నమాట మొత్తం ఇది, ఈజీగా పని అయిపోతుంది మంచిగా. సో అదొకటి. దీంట్లో ఏంటంటే మొత్తం మన ఏంటంటే ఎల్ఈడీస్ రావు, మొత్తం హాలోజన్ బల్బ్స్ వస్తాయి అన్నమాట మొత్తము. అదొకటి. ఇండికేటర్స్తో సహా మొత్తం హాలోజన్ బల్బ్స్ ఉంటాయి అన్నమాట, ఎల్ఈడీస్ ఏమి ఉండదు. అదొకటి.
ఇంకేం మాట్లాడలేం లేదు ఇక నాకు. మనం పెట్టే పైసలకు అది వర్త చేసేస్తుంది అంతే. ఇక దానికి మించి మనకి ఇక మనం ఇక వేరే అన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక దీంట్లో పర్ఫార్మెన్స్ ఒకటే మాట, మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే మైలేజ్ కాదు, మైలేజ్ కావాలంటే పర్ఫార్మెన్స్ ఉండదు. రెండు కావాలంటే కష్టం. ఏదైనా ఒకటే వస్తుంది మనకి అట్లా. ఇవి కూడా బాగానే ఉన్నాయి అన్నమాట. మన మిర్రర్స్ కానీ అవన్నీ కానీ స్విచ్చెస్ కూడా బాగానే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయినాయి అన్నమాట ఎంతో. అదొకటి అని అనుకునే దాంట్లోకి వస్తాయి అన్నమాట ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఇంకా ఇలాంటి బైక్ కంటెంట్ రావాలంటే సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.